అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు సుఖదుఖాలు. ఈ లోకంలో అందరూ చెడ్డవాళ్ళు కారు. అందరూ చెడ్డవాళ్ళుంటే ఈ లోకం నడవదు. మరి చెడ్డవాళ్ళను గుర్తించినట్టు మంచివాళ్ళని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? మనం మంచివాళ్ళగా మారడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? ఎవరైతే తాము చేసే పనులు తృప్తి కలిగిస్తాయో వారు మంచివాళ్ళని అనుకోవచ్చు. తాము చేసిన పనులను బహుళజన కోసం ప్రశంసిస్తే తాము మంచివాళ్ళని అనుకోవచ్చు. ఇతరులు అనుకోవటం కంటే తమను తాము బేరేజీ వేసుకోవటం సముచితమైనది. దీన్ని యోగ పరిభాషలో ఆత్మ ప్రత్యాయము అంటారు. అంటే ఆత్మ పరిశీలన అనే అర్థం. మనిషి అంటేనే ఆలోచనపరుడు. మొదటి నుంచి ఏదో చెడుని ఏదో తెలుసుకోవాల్సిన బాధ్యత అతడిదే. ఎవరెన్ని చెప్పినా అనుభవపూర్వకంగా మంచి చెడుల వ్యత్యాసం తనకు తెలిస్తేనే అతన్ని బుద్ధివంతుడని అంటారు. ఎవరి బుద్ధి అయినా వివేకం చేతనే పరిశుద్ధమవుతుందని పెద్దల మాట. వివేకం అంటే వినయం కాదు, ఒదిగి ఉండటం కాదు, ప్రశ్నించకుండా ఉండటము కాదు, మౌనంగా ఉండటం అంతకంటే కాదు. మరి మంచి చెడులను విడివిడిగా తెలుసుకోవటమే వివేకము. సజ్జనులు దేన్నైనా పరీక్షించి మంచిని గ్రహిస్తారు. ఇతరుల మంచి చెడులను గుర్తించే ముందు తమ పనులు కానీ, తమ రాగద్వేషాలు కానీ, తమ తప్పొప్పులు కానీ గుర్తించటం విఘ్నుల లక్ష్యమనని అనుభవజ్ఞులు చెప్తున్నారు. మనం సుఖంగా ఉన్నా లేకపోయినా సుఖంగా ఉన్న వాళ్ళతో స్నేహంగా మెలుగుదాం. వారి సుఖానికి భంగం కలిగించకుండా, వారిని చూసి ఈర్ష్యపడకుండా వారితో ప్రేమపూర్వకంగా ఉందాము. ఇలాగైతే మనము ఒక విధంగా మంచి పని చేసిన వాళ్ళంతాం. సుఖంగా ఉన్న వాళ్లకు మనమేమి ఇవ్వలేకపోయినా వారితో మైత్రి కలిగి ఉండటం మన మంచితనానికి ఒక గుర్తుగా భావించవచ్చు. మనం దయగల వాళ్ళం అవునో కాదో దుఃఖితులు తమ తారసలినప్పుడే తెలుస్తుంది. దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు కొందరికి దుఃఖం కలుగుతుంది. అప్పుడు తమకు కలిగిన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి దుఃఖితులకు సహాయపడుతున్నారు. వారి దుఃఖాన్ని పోగొట్టడానికి భావించాలి. నిజంగా ఇది మనం ఆలోచించదగిన విషయం. లోకంలో సుఖంగా ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారే కాదు, పుణ్యాత్ములు. మన పుణ్య కార్యక్రమాలు చేసినా చేయకపోయినా వారిని చూసి సంతోషించాలి. అలా మనం మంచివాళ్ళం అవుతాము. అంతేగాని వారు పుణ్య కార్యక్రమాలకు అడ్డగలుగుతూ దుష్టులకు దూరంగా ఉండాలనే సామెత మనకి కర్తవ్యాన్ని గుర్తేస్తుంది. పాండవులు పుణ్యాత్ములు. వారు చాలాసార్లు కౌరవులకు దూరంగా ఉండాలని ప్రయత్నించారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతెందుకు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా జరాసంధుడికి దూరంగానే ఉండిపోయాడు. మంచి చెడుల గురించి మనం క్లిష్టమైంది ఏందో చూడాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని సమాజంలో మనం ఉన్నాము. ఒకరిని మించి మరొకరికి చెడు అవుతుంది. ఒకరి తీపి మరొకరికి చేదు. వెలుగు చీకట్లాగా మంచి చెడులు కలిసే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మరవరాదు. చీకటిలో వెలుగు ఉండదు, వెలుగులో చీకటి ఉండదు. అలాగే చెడులో మంచి ఉండదు, మంచిలో చెడు ఉండదు. చీకటి చీకటే, వెలుగు వెలుగే, చెడు చెడే, మంచి మంచి. మనం మాత్రం మంచి దగ్గరగా చెడుకు దూరంగా ఉండి మానవతను తెలుపుదాము. మరి ఈ మంచి చెడులు మనం గుర్తించాలి అంటే మన లోపలికి మనం ప్రయత్నించి ఆత్మను మన స్వాధీనం చేసుకోవాలి. బుద్ధిని ఉపయోగించాలి. దానికి మార్గం ధ్యానం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఓకేనండి, మీకు నచ్చిందా? మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.